హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. అందరికీ ముందుగా హ్యాపీ దసరా విజయదశమి శుభాకాంక్షలు. ఇదిగోండి, మనమైతే ఇక్కడ నారాయణమ్మ టెంపుల్లో అయితే ఉన్నాము. చాలా మహిమగల తల్లి నారాయణమ్మ తల్లి. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి నారాయణమ్మ తల్లి, దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మహిమగల తల్లి. ఈ టెంపుల్ అయితే చాలా మహిమగల టెంపుల్. ఈరోజు మనమైతే దసరా ఉత్సవాలు చూద్దాము. ఇదిగోండి చూడండి, ఎంత ట్రెడిషనల్గా అయితే నిర్వహించుకుంటున్నారో దసరా ఉత్సవాలు. చూస్తున్నారా? ఈ విధంగా రంగోలీ వేసి, రంగోలీ పక్కన వీళ్ళు నిలబడుకొని మంచిగా అయితే ఉన్నారు. ఇదిగోండి తులసి పూజ చేసుకుంటున్నట్టు అందరూ చూసుకుంటూ వెళ్తుంటారనమాట. ట్రెడిషనల్గా ఈ విధంగా అయితే వీళ్ళు గెటప్లు వేసుకొని ఉన్నారనమాట. రాజుల కాలంలో లాగా చూస్తున్నారా? స్టాచ్యూస్ మాదిరిగా నిలబడుకొని ఉన్నారు, గెటప్లు వేసుకొని. ఇదిగోండి ఇక్కడ ఆడుకుంటున్నారనమాట, దాయాలాట. వీళ్ళని చూసుకుంటూ వెళ్తున్నారు అందరూ. ఇక్కడైతే మజ్జిగ చిలుకుతున్నారు. పాతకాలంలో పద్ధతులన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. చూస్తున్నారా ఎంత మంచిగా దసరా ఉత్సవాలు అనేవి నిర్వహించుకుంటున్నారు ఇక్కడ. పాతకాలంలో ఎలా అయితే లేడీస్ వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు అనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు. చూస్తున్నారా? రోట్లో దంచుతున్నారనమాట. పాత పద్ధతులు రోట్లో దంచుతున్నారనమాట. వీళ్ళని చూసుకుంటూ మనం వెళ్ళాలి. మన పాతకాలంలో ఎలా అయితే పద్ధతులు ఉండేవో అవన్నమాట. ఇదిగోండి ఇక్కడ తిరగలు అయితే విసురుతున్నారు. మన కళ్ళకి కట్టినట్టు వీళ్ళు చూపిస్తున్నారనమాట. పాతకాలం పద్ధతులు, అలవాట్లు. ఇక్కడైతే పిండి వంటలు తయారు చేస్తున్నారు పెద్దమ్మలు. చూస్తున్నారా ఎంత మంచిగా గెటప్ అయితే వేసుకున్నారో చూడండి. చాలా బాగుంది కదా. వీళ్ళందరూ వాళ్ళని చూసుకుంటూ వెళ్తున్నారనమాట. అమ్మవారి గెటప్ చూస్తున్నారా? దేవుడు అనమాట. చాలా బాగుంది కదా. అందరూ ఇలా గెటప్లు అయితే వేసుకొని చూపురులకు కనువిందు చేశారనమాట. దసరా బ్రహ్మోత్సవాలు ఈ విధంగా అయితే నిర్వహించుకున్నారు. చూస్తున్నారా గెటప్లు ఎలా వేసుకొని ఉన్నారు? రాజుల కాలంలో లాగా అన్నమాట. పూర్వకాలంలో మన ఆచారాలు, వ్యవహారాలు ఎలా ఉండేవి అనేటివి ఈ వీడియోలో అయితే మనం చూస్తున్నాము. చూస్తున్నారా? చిన్న పిల్లలు ఎంత మంచిగా గెటప్ వేసుకొని ఉన్నారో స్టాచ్యూ లాగా. అందరు ఇలాగే గెటప్లు వేసుకొని ఉన్నారు. చూడండి ఎంత మంచిగా గెటప్ అయితే వేసుకొని ఉన్నారో. బాగుంది కదా. పాతకాలం అలవాట్లు, పద్ధతులు అన్నమాట. ఇక్కడైతే వర్షం వస్తుంది, అందుకే అందరూ పరిగెడుతున్నారు. చాలా బాగుంది కదా. చూడండి ఎంత ముచ్చటగా చిన్న పాపని కూర్చోబెట్టుకున్నారో పెద్దమ్మలు. చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.